ఎవరైనా ఒకవేళ యేసయ్య గురించి మాట్లాడుతూ ఆయన చచ్చిపోయాడు కదా, ఆయన చంపేశారు కదా అన్నారు అనుకోండి, ఆయన ఆదివారం తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఎలా చెప్పగలరు? ప్రొద్దుటే ఆయనతో మాట్లాడొచ్చా? మనం మన దేవుడితో కొడుకులా మాట్లాడవచ్చు, కూతురులా మాట్లాడవచ్చు, స్నేహితుడిలా మాట్లాడవచ్చు. మన ప్రభుతో మనం మాట్లాడవచ్చు. మన మాటలైన వింటాడు. కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, మనసుండి అర్థం చేసుకునేవాడు, నీ కష్టాన్ని కళ్ళారా చూసేవాడు, నీ కన్నీటి వెనుక ఉన్న కథేమిటో గాదేమిటో ఎరిగినవాడు. నాలాంటి పాపిని, మనలాంటి పాపిష్టోలను ప్రాణంగా ప్రేమించినవాడు, ప్రాణాన్ని మన కోసం ఇచ్చేసినవాడు. మనం మరణించి తిరిగి లేవాలి అని చెప్పి ఆయన మరణించి తిరిగి లేచినవాడు, పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నవాడు. ఒకరోజు తిరిగి వస్తాడో మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు.